హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు, దానికి సంబంధించిన వీడియోస్, నోట్స్, షార్ట్కట్ కీస్ కూడా టాపిక్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలానే నేను లేటెస్ట్గా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కావాలనుకుంటే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వియర్స్, ఈ వీడియోలో మనం ఎక్సెల్లో ఒక వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ గురించి నేర్చుకోబోతున్నామండి. జనరల్గా ఎక్సెల్లో మనం వర్క్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చేస్తాం. క్యాలిక్యులేషన్ చేయాలంటే ఫార్ములాస్ అప్లై చేయాలి. మరి ఈ ఫార్ములాస్ అనేది చిన్న ఫార్ములాస్ వాడతాం, ఒక్కోసారి పెద్ద ఫార్ములాస్ వాడతాం. అంటే వీలుకప్పు, హెచ్లుకప్పు ఇవన్నీ కొంచెం హెవీగా ఉంటాయండి. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే హెవీగా ఉన్న ఫార్ములాస్ అంటే ఫార్ములా అప్లై చేసిన సెల్ని కావచ్చు, సెల్స్ని కావచ్చు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంటే వాటిని వేరే వాళ్ళు ఎడిట్ చేయకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎంప్లాయీ నేమ్స్ అని, డిపార్ట్మెంటు, ప్లేసెస్ అని సమ్ డేటా ఇచ్చాను. దానికి లింక్ వీలుకప్ ఫార్ములా యూజ్ చేసి సమ్ డేటా అనేది నేను క్రియేట్ చేశాను. ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ మార్చాను అనుకోండి, ఇక్కడ నేను 602 ఇస్తున్నాను. ఆటోమేటిక్గా ఆ నెంబర్ని బేస్ చేసుకుని ఎంప్లాయీ నేమ్ ఎవరు, డిపార్ట్మెంటు, ప్లేసు, శాలరీ ఇదంతా ఆటోమేటిక్గా వస్తుంది. ఇది ఎలా వస్తుంది? వీలుకప్ ఫార్ములా అనేది అప్లై చేశాను కాబట్టి. ఓకేనండి, అసలు ఈ వీలుకప్ ఫార్ములా అనేది ఎలా అప్లై చేసాం? ఒకవేళ ఈ వీడియో తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఈ వీలుకప్ ఫార్ములా ఎలా అప్లై చేయాలో నేర్చుకోండి. ఓకే, కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫార్ములాని మనం ఎడిట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఇక్కడ డబుల్ క్లిక్ చేసామో ఈ ఫార్ములాని ఎడిట్ చేయొచ్చు, లేదా ఫార్ములా బార్లోకి వెళ్ళి కూడా మనం ఎడిట్ చేయొచ్చు. అలా ఎడిట్ చేయడానికి వీలు లేకుండా మనము పర్టికులర్గా ఫార్ములా అప్లై చేసిన సెల్స్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, అంటే సెక్యూర్డ్గా పెట్టుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చేద్దామండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ముందు షీట్ మొత్తం సెలెక్షన్ చేయండి. షీట్ మొత్తం సెలెక్షన్ చేయాలంటే ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేయండి. కాలమ్స్కి, రోస్కి మధ్యలో ఉన్న మీడియేటర్ బటన్ని, లేదా కీబోర్డ్లో మీరు ఏం చేస్తారు, ఎంటీ సెల్ని సెలెక్షన్ చేసి Ctrl+Shift+Space బార్ కొట్టండి. షీట్ మొత్తం సెలెక్షన్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తారంటే రైట్ క్లిక్ ఇవ్వండి. షీట్ మొత్తం సెలెక్షన్ చేశారు కదా, రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఫార్మేట్ సెల్స్ అనే ఆప్షన్ ఉందా లేదా, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు ట్యాబ్స్ ఉన్నాయి కదా, ఇందులో ప్రొటెక్షన్ ట్యాబ్లోకి వెళ్ళండి. వెళ్ళారు, ఇక్కడ లాక్డ్ అనేది చెక్ బాక్స్ అనేది సెలక్షన్లో ఉంది కదా, తీసేసి ఓకే చేయండి. ఓకే చేశారు. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫార్ములా అప్లై చేసిన సెల్స్ ఉన్నాయి కదండి, పర్టికులర్గా ఈ 4 సెల్స్, అంటే ఈ 4 సెల్స్లోనే నేను ఫార్ములా అప్లై చేశాను, వీలుకప్ ఫార్ములా. ఈ సెల్స్ మొత్తాన్ని సెలెక్షన్ చేసి మళ్ళీ రైట్ క్లిక్ ఇవ్వండి దీని మీదే. మళ్ళీ ఫార్మేట్ సెల్స్లోకి వెళ్ళండి. మళ్ళీ ప్రొటెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ లాక్డ్ అనేది అన్సెలక్షన్లో ఉంది కదా, సెలక్షన్ చేసి ఓకే చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మనకి ప్రొటెక్ట్ షీట్ అని ఒక ఆప్షన్ ఉండిద్దండి. అది మనకి ఎక్సెల్లో 2 చోట్ల ఉండిద్దండి. ఎక్కడంటే హోమ్ ట్యాబ్లో ఫార్మేట్ అనే ఆప్షన్లో కింద యారో మార్క్ ఉంది కదా, ప్రెస్ చేయండి. ఇక్కడ ఇదిగోండి ప్రొటెక్ట్ షీట్, లేదా మీరు డైరెక్ట్గా రివ్యూ ట్యాబ్లోకి వెళ్ళండి. ప్రొటెక్ట్ షీట్ ఇక్కడ ఉందా లేదా, ఏది ఈ సెల్స్ని సెలక్షన్ చేసి ప్రొటెక్ట్ షీట్లోకి వెళ్ళండి. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రెస్ చేశానండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పాస్వర్డ్ ఇవ్వండి. అంటే ఆ సెల్స్ మీరు సెక్యూర్డ్గా అప్లై చేస్తున్నారు. తర్వాత మీరు రిమూవ్ చేయడానికి పాస్వర్డ్ అనేది అది మీకు మాత్రమే తెలియడం కోసం పాస్వర్డ్ సెట్ చేస్తున్నారు. 1 2 3 4 5 ఇలా ఇచ్చేసి ఇక్కడున్న ఈ 2 బాక్సెస్ని ఆల్రెడీ సెలక్షన్లో ఉందండి. ఇన్ కేస్ సెలక్షన్లో లేకపోతే సెలక్షన్ చేయండి, చేసి ఓకే. మళ్ళీ అగైన్ రీఎంటర్ పాస్వర్డ్ 1 2 3 4 5 ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వేరే పర్సన్ వచ్చి ఇక్కడ ఫార్ములా అప్లై చేసిన దాన్ని ఎడిట్ చేద్దామని చూస్తున్నాడు. డబుల్ క్లిక్ చేయండి. ఇదిగోండి, ద సెల్ ఆర్ చార్ట్ యు ఆర్ ట్రయింగ్ టు చేంజ్ ద ప్రొటెక్టెడ్. జస్ట్ రీడ్ ఓన్లీ, జస్ట్ చూడడానికి మాత్రమే. కావాలంటే ఇక్కడ మనం ఎంప్లాయీ నెంబర్ అనేది మార్చుకోవచ్చు, 748 ఈ విధంగా. ఓకేనండి, అలా జస్ట్ చూసుకోవడానికే కానీ ఇక్కడున్న ఫార్ములాస్ని ఎలాంటి చేంజెస్ చేయలేరు. చూడండి, ఫార్ములా బార్లోకి వెళ్ళి డబుల్ క్లిక్ చేస్తున్నాడు. చేంజ్ అవుతుందా? అవదండి, ప్రొటెక్ట్ అయ్యి ఉంది. ఓకేనా? మరి వీటిని రిమూవ్ చేయాలంటే ఎలా అంటే మళ్ళీ ఈ సెల్స్ని సెలెక్షన్ చేసి ఇక్కడ అన్ప్రొటెక్ట్ షీట్ ఈ ఆప్షన్ని ప్రెస్ చేయండి. పాస్వర్డ్ అడిగింది కదా, 1 2 3 4 5 ఇందాక ఇచ్చాం కదా, ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు డబుల్ క్లిక్ చేయండి, అదిగోండి ఎడిట్ అయ్యింది. ఇప్పుడు మనం ఫార్ములాస్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా మనకి ఒక ఆర్గనైజేషన్లో కావచ్చు, ఆఫీస్ పరంగా ఎక్కడైనా కావచ్చు, మనం చేసే వర్క్ అవసరాన్ని బట్టి ఈ ఆప్షన్ అనేది యూజ్ చేయొచ్చు.
ఓకే వియర్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.